సమీపించి నీ మందిరములో నివసింప చేసినందుకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు నాయన. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ప్రభువా, అయ్యా నేను గుర్తెరిగే భాగ్యం మాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాము తండ్రి. మా పేర్లు అయ్యా నీ జీవ గ్రంథములో వ్రాసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా అదుగో ఈరోజు నాయన మనసారా నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో నాయన నీ బిడ్డల ద్వారా నీవు పలికించిన సాక్ష్యాలను బట్టి నాయన వారి పట్ల మీరు చేసిన మేలులను బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా ఈరోజు నాయన అయ్యా అదిగో నీవు మాతో సూటిగా తేటగా మాట్లాడి ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందమని సెలవిచ్చావు తండ్రి. అయ్యా నీవిచ్చే బహుమానం, నీవిచ్చేటువంటి శాంతి, నీవిచ్చేటువంటి సమాధానం మా సమీపంలో నీవు ఉంచావు నాయనా, మా అందుబాటులో నీవు ఉంచావు నాయనా. ఈరోజు మేము మారు మనసు పొందడానికి సిద్ధపడితే ఈరోజే అది మాకు ఇవ్వడానికి నీవు సిద్ధంగా ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. అట్టి నిన్ను గుర్తిరగలేని స్థితిలో ఉన్నారయ్యా. ఈ గ్రామంలో ఎంతో మంది నిన్ను తెలుసుకోలేక ప్రభువా నాయన అయ్యా నీ సన్నిధికి రాలేకపోతున్నారు నాయన. అనేకమైనటువంటి వ్యసనాలలో బానిసలుగా ఉండి ప్రభువా అయ్యా అదిగో ధనాపేక్షతో నా తండ్రి, లోకాశలతో ప్రభువా నాయన అయ్యా అదిగో తండ్రి నాయన పలు విధాలైనటువంటి కారణాల చేత నీ సన్నిధికి దూరముగా నివాసం చేస్తుండగా దేవాదిగొట్టి వారిని కూడా ప్రభువా నాయన మీరు కనికరించి వారిపైనైనా నీ కృప అనుగ్రహించి వారి మనసులు కూడా ప్రేరేపించి నీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారాగా వారి కుటుంబాలు కదలి సన్నిధికి వచ్చుదురుగాక. దేవానికి స్తోత్రాలయ్యా. ఈ గ్రామం అంతా కూడా సువార్త గ్రామముగా మార్పు చెందునుగాక.